హాయ్ ఎవ్రీవన్! అయ్యప్ప స్వామికి ప్రసాదంగా శనగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం. రోజుకో ప్రసాదం పెట్టొచ్చు. లేదంటే గనక ఫ్రూట్స్ గానీ, పటిక బెల్లం చిప్స్ కూడా పెట్టొచ్చనమాట. నేనైతే శనగలు చేద్దామని అనుకుని నైటే నానబెట్టేసుకున్నా. ఇలా మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా అయితే గనక ఉబ్బిపోయినాయి కదా! బాగా నానినాయి కాబట్టి కొంచెం శనగలు మునిగేంత వరకు వాటర్ ఏసుకొని, దాంట్లో కల్లుప్పు అయితే గనక వేసుకొని, ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చా. మనకి విజిల్స్ అనేవి శనగలు అప్పటికప్పుడు నానబెట్టుకుంటే ఎక్కువ విజిల్స్ అవుతాయి. నేను ఇలా ముందుగానే నానబెట్టుకున్నాను కాబట్టి నాకు తక్కువ విజిల్స్ సరిపోయినాయి. ఇప్పుడైతే గనక పోపు పెట్టేసుకుందాం. పోపు అంతా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని, ఫైనల్‌గా కొంచెం ఇంగువనైతే వేసేసుకోండి. మొత్తం మనకు ఉడికిన శనగలన్నిటిని స్ట్రెయిన్ ఔట్ చేసేసుకొని, పోపుని ఇందులో ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనకి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, లేదంటే గనక కొబ్బరి తురుము, ఎండు కొబ్బరిదున్నా కూడా ఇందులో జల్లుకుంటే గనక మనకి అయ్యప్ప స్వామికి ప్రసాదంగా శనగలనేవి రెడీ అయిపోతది. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి.